హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యం ముచ్చట్లు. ఈ వ్లాగ్ వచ్చేసి 2 days వ్లాగ్ అండి, కంటిన్యూస్గా వినాయక చవితి ఆఫ్టర్ది. సో మేమైతే వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ నిమజ్జన కార్యక్రమం మధ్యలో యాక్టివిటీస్, పిల్లలకి పెట్టిన గేమ్స్ అన్ని ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఉంటుంది మీకండి. ఇప్పటి వరకు నా వీడియోస్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. నా వీడియోస్ వెంటనే మీకు రావాలి అనుకుంటే లైక్ చేయండి. ఈ వీడియోని కొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది కదా, ప్లీజ్ అండి, ప్లీజ్ డూ సపోర్ట్ మీ. వీడియో వచ్చేసి కంటిన్యూస్గా ఉంటుంది, చూసేయండి. సో యాక్టివిటీస్ అయితే చాలా బాగా ఆడారండి పిల్లలు. వర్షం పడినా సరే ఎక్కడ డ్రాప్ అవ్వకుండా, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కడ డ్రాప్ అవ్వకుండా చాలా బాగా ఆడారండి. అలా పేరెంట్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. నియర్లీ 2:30 వరకు ఆడారు మొత్తము. నెక్స్ట్ గేమ్స్, డాన్సెస్ కూడా వేశారు అన్నమాట. చూసారు కదా, చాలా చాలా బాగా ఆడారండి. కన్క్లూజన్ అన్నమాట, ఎవరికి గిఫ్ట్స్ ఎవరని. వర్షం పడుతుంది, ఆ వర్షంలో కూడా ఆడారు బాగానా. చూసారా బ్యాక్ డ్రాప్, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తారు. రే కూర్చోరా అని. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలీదు ఎక్కడ అని. ఫస్ట్ చిన్నది మనం స్టార్ట్ చేసాం అనుకోండి, ఇది గేమ్ ఇలా ఆడాలని, నెక్స్ట్ ఏదైనా గేమ్స్కి వెళ్ళినా ఇలా ఆడాలి, చైర్స్ వేస్తే ఇలా తిరిగి కూర్చోవాలని వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది కదా. సో అందుకని పిల్లల్లో అవేరెన్స్ పెంచడానికి మధ్య మధ్యలో ఇలాంటి గేమ్స్ అంటూ పెడుతూ ఉండాలి. సో చాలా బాగా ఆడారు పిల్లలు. పేరెంట్స్ అయితే అండి రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ టైం వరకు పిల్లల్ని కొంచెం ప్రోత్సహించి, ఆడండి రా, మీరు ఇలా చేయండి రా, అలా చేయండి అని చాలా చాలా బాగా ప్రోత్సహించారు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా వీళ్ళిద్దరికి ఎవరు వస్తుందని చాలా, కానీ తెలియదు కదా మనకి ఎవరికి వస్తుంది ఏంటి వస్తుంది. వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూర్చొని నువ్వు రావాలి, నీకు రావాలి. సో అది చిన్నప్పుడు మాకు గుర్తుకొచ్చింది. కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం మా ఫ్రెండ్స్ తోని. అండ్ ఆఫ్టర్నూన్ నిమజ్జన ఆఫ్టర్నూన్ అన్నసంతర్పణకు కూడా వెళ్ళామన్నమాట. సో అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము సరదాగా, అంటే కొంచెం మెమరబుల్ గా ఉంటది కదా అని తీసుకున్నాము. అండ్ ఈవినింగ్ కొంతమంది పిల్లలు ఒకే డ్రెస్ తోని అలా తీసుకున్నారన్నమాట, యూనిటీగా వేసుకున్నారు. అండ్ దింసా, చాలా చాలా ప్రోగ్రామ్స్ అయ్యాయి, ఇవి కూడా ఒకసారి చూడండి దింసా. అండ్ నెక్స్ట్ మాది అల్లూరు సీతారామరాజు జిల్లా అండి, చింతపల్లి కదా. చింతపల్లి అంటేనే ఏజెన్సీ. సో ఏజెన్సీలో కంపల్సరీగా దింసా అనేది ఫేమస్ కదా. సో అందుకే దింసా సాంగ్ కూడా మేము పెట్టాము. సో దింసాతో కలిపి, వాళ్ళతో కలిపి మేము కూడా వేసామన్నమాట చిన్న చిన్న స్టెప్స్. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఒకసారి చూసేయండి, బ్లాగ్ వచ్చేసి కంటిన్యూ. సో అండి, ఇటువంటి గిరిజనుల్ని నృత్యాలు అనేది మనం కొంచెం ప్రోత్సహించాలి. సో ఆ సంస్కృతిని మనం మర్చిపోకూడదనే విధంతో మేము ఈ దింసా సాంగ్ అనేది పెట్టుకున్నమాట. సో మీలో కొంతమంది కూడా వీళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళకి కొంచెం సేవింగ్స్కి మనం మనీ కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా. వాళ్ళు కూడా చాలా చాలా బాగా చేశారండి డ్యాన్స్. చూస్తున్నారు కదండి, వాళ్ళ కోఆర్డినేషన్ కానీ, వాళ్ళ థీమ్స్ కానీ, మనం అంటే ఒక ఆర్డర్లో బట, అది కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా. మీకు కూడా నచ్చే ఉంటుంది. కంపల్సరీగా లైక్ అయితే చేయండి వీళ్ళ గురించి అయినా.